కేసీఆర్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత కేవలం 22 నెలల్లోనే వచ్చిందని భావించే ఈరోజు మీరు పంచాయతీ ఎన్నికలకు పోవట్లేదా? ఒకవైపు నిధులు రావట్లేదు అన్న విషయం మీకు తెలుసు. గతంలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన అన్నారు. కానీ గ్రామీణ తెలంగాణ మిమ్మల్ని గెలిపిస్తే గ్రామీణ తెలంగాణకి ఈరోజు ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదా? సరే, అయితే ముందు ఒక్క విషయం చెప్తా సార్. విశ్లేషణగా ఎప్పుడైనా సరే ప్రజాపక్షంగా మనం చేస్తే అది బాగుంటుంది, వాల్యూ యాడెడ్గా ఉంటుంది. కానీ ప్రతిపక్షంగా విశ్లేషకులు కూడా విశ్లేషణ మాట్లాడితే దాన్ని మరి ఎట్లా చూసుకుంటారో. విశ్లేషకులు కూడా ప్రభుత్వానికి భజన చేయాలి రూల్ లేదు కదా. భజన చేయమంటలేదు, ప్రజాపక్షంగా మాట్లాడాలి. విశ్లేషణ అంటేనే విశ్లేషణ. అదే అంటున్నా, ప్రజాపక్షంగా మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుంది. ప్రతిపక్షం నో సార్, ప్రతిపక్షం ఈజ్ డిఫరెంట్, ప్రజాపక్షం ఈజ్ డిఫరెంట్. ప్రజాపక్షం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, క్షేత్ర స్థాయిలో మాట్లాడడం అనేది ప్రజాపక్షం. ప్రతిపక్షం ప్రజలు ఏమనుకుంటున్నారు ప్లస్ వాళ్ళ రాజకీయ పార్టీకి లాభం ఎట్లా చేకూరుతుంది, ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు ప్రతిపక్షం. అయితే ప్రతిపక్షం అనేది ప్రజల తరపునే కొట్లాడమే. రాజకీయ పార్టీ ప్రతిపక్షం, మీడియా మీడియా ఆల్సో ఇది ప్రతిపక్షం. కానీ మీడియాని మనము చాలా మటుకు ప్రజాపక్షంగా చూస్తాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు మేము ఉన్నాం సార్. బీఆర్ఎస్ పార్టీకి ఎంత టైం ఇస్తారో నాకు కూడా గంతే టైం ఇస్తారు. నాకు ఎక్కువ ఇచ్చే వారికి ఏమైనా తక్కువ ఇస్తారా? అట్లేం లేదు కదా. దిస్ ఇస్ కాల్డ్ ప్రజాపక్షం. అయితే ఇంతకు ముందు పెద్దలు మాట్లాడుకుంటూ చిట్ చాట్ లో రికార్డెడ్ అయ్యింది అని ఒక మాట అన్నారు. రికార్డ్ అయ్యింది, ఆ రికార్డ్ ఏదో చూపెట్టారు, అదే రికార్డెడ్లకు వస్తుంది అని అందుకంటున్నా. ప్రజాపక్షంలో ఉన్న వాడే పదాలకు ప్రతిపక్షంలో వాడే పదాలకు గిదే తేడా. రికార్డెడ్లకు వచ్చింది, చిట్ చాట్ లో వచ్చినటువంటి రికార్డెడ్ ఏందో తెచ్చి చూపెట్టండి. అది ఇక్కడ కూడా చిట్ చాట్ అంటేనే ఆఫ్ రికార్డ్. దాన్ని మనం ప్రామాణికంగా ఎవరు మాట్లాడినా తీసుకోలేము. రెండవది, రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ పైన ఏమి చేయకపోతే గతంలో పింక్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకురాలు ఎందుకు బయటికి వచ్చి నీలి రంగులు చల్లుకొని సెలబ్రేషన్ ఎందుకు చేసిండ్రు? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు ఏం చేయలేదు కదా. ఏం చేయనప్పుడే మీరు ఎందుకు బ్లూ కలర్ రంగులు చల్లి బ్యాండ్లు కొట్టి ఈ ఘనతంతా మాదే, మేం పోరాటం చేసినందుకే, మేం నిరాహార దీక్ష చేసినందుకే జరిగింది అని ఆ రోజు మాట్లాడిన నాయకురాలు పింక్ పార్టీలోనే ఉన్నారు కదా. బిల్లులు రావడం వేరు, ఎన్నికలు పెట్టడం వేరు. రకరకాల పండుగలు చేసుకోవచ్చు, ఏమేమి పాలాభిషేకాలు చేయొచ్చు బిల్లులు అమెండ్మెంట్ కాగానే. కాకపోతే ఇంతవరకు చట్ట రూపంలోకి వచ్చింది పాయింట్. అది చట్ట రూపం రాలేదు. చట్ట రూపం ఎక్కడ వచ్చింది? మీరు ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ పంపిస్తే చట్ట రూపం వచ్చినట్టు. వారు ఎందుకు చేసుకున్నారో అడగండి అంటున్నా నేను. అత్యుత్సాహం అయి ఉండొచ్చు, అత్యుత్సాహం అయి ఉండొచ్చు. పాలాభిషేకాలు ఎందుకు చేస్తారంటే నా దృష్టిలో అత్యుత్సాహమే. అట్లా వాళ్ళు ఒప్పుకుంటారు కదా. ఇంకా జరిగిన పాలాభిషేకాలన్నీ అత్యుత్సాహమే. ఎందుకు? ఎన్నికలు జరగకపోతే కాదు, ఎన్నికలు జరిగితే పండుగలు సెలబ్రేషన్స్ అన్ని కూడా అత్యుత్సాహం. ఎప్పటివరకు పని జరగనంత వరకు అత్యుత్సాహం. అయితే సార్ అప్పటి జయలలిత అవసరం ఉంది కాబట్టి ఆ రోజు అది జరిగింది అని అంటున్నారు. ఆ రోజు జయలలిత గారు కాంగ్రెస్ పార్టీలో అయితే లేరు కదా, వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. అంటే ఈరోజు బీజేపీ పార్టీ చేయకపోవడానికి విశ్లేషకులు ఏమన్నారు అంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చినాక చేసి వాళ్ళు క్రెడిబిలిటీ తీసుకోవాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారేమో అని రెండు విషయాలు చెప్పినారు. అంటే మీకు ఇక్కడ బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కన్నా మీ పార్టీ యొక్క అభ్యున్నతే మీకు ముఖ్యమా? ఇక్కడ బీసీలకు ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు మీకేం అవసరం లేదా? ఒకవేళ మా చట్టంలో తప్పు ఉందనుకోండి, మా చట్టంలో తప్పు ఉన్నప్పుడు మీరు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడి మా ప్రభుత్వం పైన అనేకమైనటువంటి గుర్తు సంబంధం లేదు కదా. పాయల్ శంకర్ గారు బీసీ నాయకులు అధికారికంగా మాట్లాడినారు. దేవుడి రూపంలోనే మా రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చి ఈ బీసీల పైన ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాడని ఎందుకు మాట్లాడినారు? ఆ రోజు సార్ ఇది 24 మార్చి నాడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి urged యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ అండ్ బీజేపీ ఎమ్మెల్యేస్ పాయల్ శంకర్ అండ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి టు లివరేజ్ దేర్ ఇన్ఫ్లుయెన్సెస్ టు సెక్యూర్ అండ్ అపాయింట్మెంట్ విత్ PM మోడీ అని చెప్తూనే కాంగ్రెస్ has said that కాంగ్రెస్ లీడర్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ meet Congress leader Rahul Gandhi to discuss the issue. He directed the Chief Secretary to write a letter seeking an appointment of PM.
మేము అపాయింట్మెంట్ అడిగితే ఈ రోజు వరకు ఆల్ పార్టీ మీటింగ్ అన్ని పార్టీలను గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులతో పాటు విపక్ష నాయకులు మేము అందరం కలిసి ఇక్కడ నుంచి మీ దగ్గరకు వస్తాం సార్ అంటే ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరో నాకు ఈ రోజు కూడా అర్థం కాలేదు. అయితే సీసీ రోడ్ల గురించి మాట్లాడినారు. నేను ఆధారంగా చూపిస్తాను సార్, నేను ఆధారంగా చూపిస్తాను. చాలా మంది ఎమ్మెల్యేలు నాకు ప్రత్యక్షంగా తెలిసినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, ఉదాహరణకి దేవరకద్ర నియోజకవర్గంలో మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారు చాలా గ్రామాలకు మీ ఊరికి సీసీ రోడ్లు వేయకపోతే నేను మీ ఊర్లకే రానని చెప్పి సీసీ రోడ్లు వేసిన రోడ్డు మీద నుంచి ఆ గ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా నేను చెప్తా. నేను మర్చిపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం విమర్శలు చేశారు తప్ప ఏం లేవు. ఈ ప్రభుత్వం మొత్తం విచారణ చేసరిపోతుందని కోమటిరెడ్డి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాకు ఒకటే పాయింట్, లెట్ మీ కంప్లీట్, ఓన్లీ వన్ పాయింట్ ఐ విల్ కంప్లీట్. అయితే ఈ రోజు ఎందుకు బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని మీరు ఎందుకు అంటారు? నాకు ఎవరు మీరు అందరూ అంటే మీరు అంటే నాకు మిమ్మల్ని ప్రత్యేకంగా అంటారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. అయితే పార్లమెంట్లో శేషు సార్ ఆ రోజు మన ప్యానెల్లో ఉన్నారు, వారు అభినందించారు కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు ప్రత్యేకంగా డిస్కషన్ పెట్టడానికి నేను ఈ సూచన చేసిన ఐ న్యూస్ వేదిక పైన అంటే ఆ రోజు నేను వారికి కూడా థ్యాంక్స్ చెప్పిన, సార్ మీరు చేసిన సూచన ప్రభుత్వం దాకా వెళ్ళి ఉండొచ్చు, థ్యాంక్స్ ఫర్ ది సజెషన్ అని. అట్లాగే పార్లమెంట్లో డిస్కషన్కి కాంగ్రెస్ పార్టీ ఒక మోషన్, ఒక పర్మిషన్ కోసము డిస్కషన్ కోసం ముందుకెళ్ళినప్పుడు ఎక్కడ పోయినారు ఈ ఎంపీలందరూ? యూరియా కోసము కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ